ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట యిర్మీయా 51:11. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపమును బట్టి దేవుడు వారిని శత్రువులకు అప్పగించి వారు బబులోను రాజు చేతిలో ఓడిపోయేలా చేశాడు. అయితే అదే అదనుగా బబులోను వారు ఇశ్రాయేలు ప్రజలను అతి క్రూరంగా హింసించారు. అంతేకాకుండా దేవుని మందిరమును నాశనం చేశారు. అయితే ఈ వాక్య భాగంలో దేవుడు బబులోను వారి మీదికి ఇతర రాజులను రప్పిస్తున్నాడు. వారి చేతిలో బబులోను వారు నాశనమవుతారని దేవుడు ప్రవచనం చెప్తున్నాడు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ ప్రవచనము ఇశ్రాయేలు ప్రజలు బబులోను వారి చేతిలో శిక్షించబడక ముందే చెప్పబడింది. అంటే మనం చేసే అన్యాయాలకు దేవుడు శిక్షను ముందే సిద్ధపరిచి ఉంచుతాడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీకు అన్యాయం జరుగుతోందని, మిమ్మల్ని ఎవరో దారుణంగా హింసిస్తున్నారని కృంగిపోకండి. దేవుడు ఎవరిని కూడా ఎక్కువగా అణగారిపోనివ్వడు. అన్యాయాన్ని శాశ్వతంగా గెలవనివ్వడు. కాస్త ధైర్యం వహించండి. రాబోయే రోజుల్లో అన్యాయస్తులు శిక్షించబడటము ఖాయము. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.